తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇక తన పాంచ్ న్యాయలో పార్టీ ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు కోసం వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య నిర్మాణం హానికరమైన పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇక తన పాంచ్ న్యాయలో పార్టీ ఫిరాయింపులపై ఆటోమేటిక్ రద్దు కోసం వాదించిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.